ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఓం నమో వెంకటేశాయ. తాజాగా టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలైతే తీసుకుందండి. శ్రీవారి సేవకు సంబంధించి ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. వాటిలో ప్రధానంగా ఇప్పుడు మనకు కొత్తగా సేవలు కూడా ఎక్స్టెండ్ చేశారండి. వాటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటిన యువకులకు, అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన వారికి కూడా చక్కటి అవకాశాన్ని టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారండి. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకుని చక్కగా స్వామివారి సేవలో తరించండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి సేవకు వెళ్ళాలని కోరుకుంటారండి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అక్కడ పొందే అనుభూతి. ఎవరికీ లేని అదృష్టం మనకే దక్కుతుందండి. ఎందుకంటే ఏకంగా వారం రోజుల పాటు స్వామివారి కొండపైన ఉండే అదృష్టం మనకు కలుగుతుంది. ఇప్పుడు తాజాగా శ్రీవారి సేవకు సంబంధించి కొన్ని మార్పులైతే తీసుకురావడం జరిగిందండి. అందులో ఏంటంటే ఇంతకుముందు కేవలము గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే పరిమితమై ఉన్న పరకామణి సేవను అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చారండి. 25 సంవత్సరాలు దాటితే చాలు, 10th క్లాస్ పాస్ అవుతే చాలండి. వాళ్ళందరూ కూడా పరకామణి సేవలో పాల్గొనే అవకాశాన్ని టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకు శ్రీవారి సేవకు సంబంధించి చాలామంది మగవాళ్ళు ముఖ్యంగా మాకు టికెట్స్ బుక్ అవుతలేదండి శ్రీవారి సేవకు సంబంధించి అడుగుతుంటారు కదా! వాళ్ళకంటూ ప్రత్యేకంగా మెయిల్ సేవ అని తీసుకొచ్చారండి. చక్కగా మీరు మొబైల్‌లోనే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సింగిల్‌గా చేసుకునే వాళ్ళకి ఈసారి చాలా వెసులుబాటు కల్పించారనమాట. సింగిల్‌గా ఎవరు చేసుకున్న ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ మీరు చాలా సులువుగా మీరు సేవ అయితే బుక్ చేసుకోగలుగుతారండి. వెబ్‌సైట్ కూడా మార్చడం జరిగింది. శ్రీవారి సేవకు సంబంధించి మనకు ఇంతకుముందు శ్రీవారి సేవ .తిరుమల.org అనే వెబ్‌సైట్ ఉండేది. దానిని ఇప్పుడు మనం రూ. 300 దర్శన టికెట్లు ఏ వెబ్‌సైట్‌లో చేసుకుంటున్నామో టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్‌సైట్ ఉంది కదండీ! అందులోకి మార్చారనమాట. సో, ఇప్పుడు ఈ విధానం అంతా చాలా సింపుల్ అయిపోయింది. ఇంతకుముందు మనం కొన్ని లోపలైతే ఆ వెబ్‌సైట్‌లో ఉన్నదేంటంటే చాలామందికి శ్రీవారి సేవకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబరు గానీ, లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ అందులో ఉండిపోయి, సార్ మా మొబైల్ నెంబర్ మారిపోయిందండి. ఆ నెంబర్ ఎవరికో ఇచ్చేశారు. నేను ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తుంటే గనక మొబైల్ నెంబరు ఆల్రెడీ ఎగ్జిట్స్ అంటుంది. మా నెంబర్ రాంగ్ అంటుంది. ఇవే ఎక్కువ కంప్లెయింట్లు వచ్చాయన్నమాట అండి. సో, ఇప్పుడు అసలా వాటిలతో సంబంధమే లేకుండా ఇప్పుడు ఈజీ చేశారండి. రూ. 300 టికెట్ ఎలా అయితే మనం ఈజీగా బుక్ చేసుకోగలుగుతున్నామో, శ్రీవారి సేవకు సంబంధించి కూడా ఆ విధంగా మనం బుక్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కొత్తగా మనకు పరకామణి సేవతో పాటు సీనియర్ సేవకని ఒక సేవకు తీసుకొచ్చారండి సేవ. అదేంటంటే 45 సంవత్సరాలు దాటితే చాలండి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకు చక్కటి అవకాశం అనమాట ఇంకా. ఆడవారు, మగవారు ఎవరన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. గవర్నమెంట్ ఎంప్లాయే కానవసరం లేదు. ఎందుకంటే నిన్న చేసిన వీడియోలో చాలామంది మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదండి, మేము కూడా అప్లై చేసుకోవచ్చా? లేదంటే మేము ఆడవాళ్ళం అండి, మేము ఆడవాళ్ళం కూడా అప్లై చేసుకోవచ్చా? ఓన్లీ మగవాళ్ళకే ఉందని అడుగుతున్నారు. ఎవరన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. ఈ సీనియర్ సేవకు సంబంధించి ఇంకా కొంచెం ప్లస్ ఏంటంటే వీళ్ళకి ఏకంగా 15 రోజుల పాటు మినిమం 15 రోజులండి. మినిమం 15 రోజుల పాటు వీళ్ళు సేవ చేయొచ్చండి. వీళ్ళు కావాలనుకుంటే గనక నెల రోజులు సేవ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. 3 నెలలు కూడా సేవ చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చండి. ఈ సీనియర్ సేవకు సంబంధించి ప్రత్యేకించి వీళ్ళు ఏం చేస్తారు అంటే గనక ఎవరైతే శ్రీవారి సేవకులు ఉన్నారో కొంతమంది శ్రీవారి సేవకులను వీళ్ళకి అప్పచెప్తారనమాట. వాళ్ళకి ఆల్రెడీ టీమ్ లీడర్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మానిటర్ చేస్తారనమాట. వాళ్ళు సరిగ్గా టైంకి వస్తున్నారా లేదా సేవకు వెళ్తున్నారా లేదా? వెళ్ళినప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? ఏమన్నా మార్పులు చేయాలా? టీమ్ ఎలా ఉంది ఏంటి అని. రేపొద్దున్న కరెక్ట్‌గా గాని ఇంప్లిమెంట్ అవుతే గనక మనం కొంతమంది సేవకులను చూస్తుంటామండి. తోటి సేవకుడిగా నేను చెప్తున్నాను. కొంతమంది సరిగ్గా చేయరు అక్కడికి వచ్చిన తర్వాత. సో, అలాంటి వారిని వీళ్ళు ఎవరైతే సీనియర్ సేవకుడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళు కనుక రిపోర్ట్ రాశారనుకోండి, మీ ఆధార్ కార్డ్ బ్లాక్ చేసేస్తారు. మీరు ఎప్పుడు ఇంకా శ్రీవారి సేవకు ఎలిజిబుల్ కాదనమాట. ఆ విధంగా చేసే అవకాశం వీరికి ఉంటుందండి. వీళ్ళు రాసేస్తారు పలానా వాళ్ళు సరిగ్గా పని చేయడం లేదు, లేదంటే పలానా టీం సరిగ్గా వర్క్ చేయడం లేదు, పలానా టీం బాగా చేస్తుంది. సో, ఈ విధంగా వాళ్ళు రిపోర్ట్ చేయడం కోసం సీనియర్ సేవకులను తీసుకోబోతున్నారండి. మినిమం 15 రోజులు, నెల రోజులు, 3 నెలల పాటు వీళ్ళు చేసుకోవచ్చండి. కొంతమంది కామెంట్ ఏం పెట్టారంటే
భార్యాభర్తలు ఉన్నామండి, మేమెలా అప్లై చేసుకోవాలి ఈ సేవకని అడుగుతున్నారు. ఇక్కడ మనకు గ్రూప్ బుకింగ్ అయితే లేదండి సీనియర్ సేవకులకు. మీరు సింగిల్‌గా ఎవరి మొబైల్‌లో వాళ్ళు చేసుకోవచ్చండి. ఇక శ్రీవారి సేవకు సంబంధించి బుకింగ్ సమయంలో వచ్చే డౌట్స్ ఏంటంటే, అందరి ఫోటోలు మేము అప్లోడ్ చేయాలా? లేదా అందరి డీటెయిల్స్ మేము ఇవ్వాలా? అందరూ ఈమెయిల్ ఐడీలు మేము ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. ఇందులో మనకేంటంటే టీమ్ లీడర్‌ది తప్పనిసరిగా వాళ్ళు టీమ్ లీడర్ ఫోటో, ఆధార్ డీటెయిల్స్ ఎలానో ఇస్తాం మనం. మెయిల్ ఐడీ కూడా ఇస్తామండి. గ్రూప్ బుకింగ్‌కి మాత్రం ఒక ఈమెయిల్ ఐడీ ఇస్తే సరిపోతుందండి. అందరికీ ఈమెయిల్ ఐడీలు విడివిడిగా ఇవ్వనవసరం లేదు. ఒకవేళ ఇచ్చినా పర్వాలేదండి. ఇప్పుడు నేముందనుకోండి, అసలు జీమెయిల్ ఐడీ లేదనుకోండి కొంతమందికి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి, లేదంటే కొత్త వాళ్ళని మనం తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళెవరికీ కూడా జీమెయిల్ ఐడీలు ఏమి ఉండవండి. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎగ్జాంపుల్‌కి ఏదో ఒకటి కొట్టి ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి తీసేసుకుంటుందండి. కాకపోతే టీమ్ లీడర్ మీ ఈమెయిల్ ఐడీ ఇస్తే సరిపోతుందనమాట. అందరి ఈమెయిల్ ఐడీలు అవసరం లేదు. ఫోటోస్ అందరియి సరిపోతాయండి. చాలామంది ఫోటోలంటే పాపం ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వెతుక్కొని మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నారండి. మీరు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం లేదండి. చక్కగా మీ మొబైల్‌లో తీసుకోండి. ఒక గోడ పక్కన నిలబడండి. ఒక ఫోటో తీసుకుంటే సరిపోతుందండి అది. ఇక సైజ్ తగ్గించుకునే విషయంలో అసలు ఎంత ఉండాలి సైజ్ అంటే గనక మినిమమ్ 1 ఎంబీ ఉండాలనమాట అండి. 1 ఎంబీ లోపు గనక మనం ఫోటో ఉంటే కనుక త్వరగా అవుతుందండి. 1 ఎంబీ దాటకూడదు. దీనికి చిట్కా ఏంటంటే మొబైల్‌లో ఎవరైతే అప్‌లోడ్ చేయబోతున్నారో వాళ్ళకు మనం ఫోటో తీసుకుంటాం కదండీ! ఈ ఫోటోని మీ వేరే నంబర్‌కి కానీ, మీ ఫ్రెండ్‌కి కానీ పంపించండి వాట్సాప్‌లో. హెచ్‌డీ క్వాలిటీ కాకుండా మామూలుగా పంపించండి. పంపించినప్పుడు ఏమవుద్దంటే సైజ్ తగ్గిపోతుందండి అది. మరలా వాళ్ళని పంపించమని చెప్పండి మీకు. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. డెఫినిట్‌గా అది 300 కేబీకో, 200 కేబీకో వచ్చేస్తుందనమాట. సో, ఫోటో అనేది ఈజీగా అప్‌లోడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం లేదు. చక్కగా మీ మొబైల్‌తో తీసుకోండి. వాట్సాప్‌కి పంపించుకొని సైజ్ తగ్గించుకోండి. ఇంతేనండి. ఇక బుకింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది? ఎలా బుక్ చేసుకోవాలి? తిరుమల సేవ అంటే ఏంటి? తిరుపతి సేవ అంటే ఏమిటి? మేల్ సేవ అంటే ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ సేవ అంటే ఏమిటి? అంటే గనక మనకు కొండపైన, కొండ కింద 2 చోట్ల కూడా శ్రీవారి సేవకులుంటారు. కొండపైన సెలెక్ట్ చేసుకుంటే అంటే తిరుమల సెలెక్ట్ చేసుకుంటే మీకు వారం రోజులు సెలెక్ట్ చేసుకుంటే వారం రోజులు కొండపైనే ఉంటుందండి. సీనియర్ సేవకులు మాత్రం కొండపైనే అండి. కొండ కింద ఏమీ లేదు. సో, ఒకవేళ కొండ కింద సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, తిరుపతి సెలెక్ట్ చేసుకుంటే వారం రోజుల్లో 3 రోజులు తిరుపతిలో చేయవలసి ఉంటుందండి. మిగిలిన 4 రోజులు కొండపైన చేయవలసి ఉంటుందనమాట. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక మేల్ అండ్ ఫీమేల్ సేవ అంటే ఏంటంటే, మగవాళ్ళకంటూ కొంచెం ప్రత్యేకించి కోటా రిలీజ్ చేస్తున్నారండి. మీరు మొత్తం టీమ్ అందరూ మగవాళ్ళే ఉంటే గనక మగవాళ్ళ సేవ అనేది బుక్ చేసుకోండి. మెయిల్ అనేది ఆప్షను. ఒకవేళ మీ టీమ్‌లో ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి ఉన్నారనుకోండి, మెయిల్ అండ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. లేదండి మా టీమ్ అందరూ ఫీమేలే ఉన్నారంటే గనక అప్పుడు కూడా మీరు మెయిల్ అండ్ ఫీమేలే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక సీనియర్ సేవకు సంబంధించి గ్రూప్ బుకింగ్ లేదని చెప్పానండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు విడిగా చేసుకోవచ్చు. అదే ఇబ్బందేమీ లేదు. ఇక ఎవరు ఎవరైతే పరకామణి సేవకు సంబంధించి అప్లై చేయబోతున్నారో మీకు 25 ఇయర్స్ దాటితే సరిపోతుందండి. 60 ఇయర్స్ లోపు. ఇది జనరల్ సేవకు సంబంధించింది. అదే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గనక 65 ఇయర్స్ వరకు కూడా మీకు అవకాశం కల్పిస్తున్నారండి. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాగైనా వాళ్ళకి ఐడీ కార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఐడీ కార్డ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మామూలుగా శ్రీవారి సేవకులకు మాత్రం ఓన్లీ ఫోటో ఒకటేనండి. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కొత్తగా లాస్ట్ ఆప్షన్‌లో మనకు నియరెస్ట్ టీటీడీ టెంపుల్ అని ఉందన్నమాట. మీకు దగ్గరలోనే టీటీడీ టెంపుల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక జనరల్‌గా పరకామణి సేవ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే గనక మీరు 10థ్ క్లాస్ పాస్ అవుతే సరిపోతుంది అన్నాం కదండీ! మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌ని ఫోటో తీసుకోండి. ఆ కింద ఫోటో కింద మనకు సీరియల్ నంబర్ ఉంటుందండి. ఆ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫోటో రెడీ చేసి పెట్టుకోండి. ఇక ఏజ్ లిమిట్‌లు వచ్చేసి మనకు శ్రీవారి సేవకు 18-60 సంవత్సరాల వరకు అవకాశం ఉందండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికీ కలిపి. అదే సీనియర్ సేవకైతే గనక 45 ఇయర్స్ నుంచి ఏకంగా 70 సంవత్సరాల వరకు కూడా మీకు అవకాశం కల్పించారండి. సో, అందరూ కూడా ఉపయోగించుకోవచ్చనమాట. ఎందుకంటే ఆహ్, శ్రీవారి సేవకు సంబంధించి 60 దాటిపోతున్నాయండి అలాగని కంగారు పడ్డవాళ్ళు సీనియర్ సేవకు చేసుకోండి. చక్కగా అన్ని రోజులు చేసుకోవచ్చు. మీరు 3 నెలలు, నెల రోజుల పాటు ఉండాలంటే గనక
ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే తప్పకుండా తీసుకువెళ్ళాలండి. దానితో పాటు నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తీసుకువెళ్ళాలి. మీ కుటుంబ సభ్యులతో చక్కగా రాయించి, మేము శ్రీవారి సేవకు వెళ్తున్నందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మీరు ఒక చిన్న లెటర్ రాయించి వాళ్ళ సంతకాలు తీసుకుని వెళ్తే సరిపోతుందనమాట. ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నది లోకల్ డాక్టర్ ఎవరైనా ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. అది మీరు తీసుకోండి. ఇక బుకింగ్‌లోకి వస్తే గనక మనకు పాత వెబ్‌సైట్ అని చెప్పాను కదండీ! రూ. 300 టికెట్ వెబ్‌సైటే. ఆ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేస్తారు. అందులో శ్రీవారి సేవ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తారు. మొబైల్ నెంబర్‌తో ఓటీపీ ఇస్తారు. లాగిన్ అవుతారు. తర్వాత మీకు ఏ సేవ కావాలని సెలెక్ట్ చేసుకుంటారు. ఈసారి మనకు అన్ని సేవలు ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారండి. కాబట్టి అక్కడ సేవల లిస్ట్‌లో శ్రీవారి సేవ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్, పరకామణి సేవ అయితే పరకామణి సేవ, ఏ సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ డేట్లు చూపిస్తుంది. ఖాళీగా ఉండే డేట్లండి. ఆ డేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ వివరాలన్నీ ఇస్తారు. ఆ ఫోటో అప్లోడ్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు. కింద టీటీ టెంపుల్ అని చూడండి, అది కూడా చేస్తారు. డేట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే ఈజీగా అయిపోతుందండి. ప్రయత్నించండి. ఇవి వీటికి సంబంధించిన రూల్స్. అకామిడేషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. సీనియర్ సేవకులు కానీ, మామూలు సేవకులు కానీ, సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని బిల్డింగ్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి సేవా సదన్ 1లో, మగవాళ్ళకి సేవా సదన్ 2లో ఉంటుందండి. ఇబ్బంది ఏమీ లేదు. భార్యాభర్తలు అయ్యుండి శ్రీవారి సేవకు వెళ్ళాలి అనుకుంటే గనక ఎవరి మొబైల్‌లో వారు చేసుకుని, అక్కడ రిపోర్ట్ చేసే టైంలో మేమిద్దరు కలిసొచ్చామని చెప్తే ఒకే ప్లేస్‌లో వేయడానికి చూస్తారనమాట. 90% మీకు ఒకే ప్లేస్‌లో వేస్తారండి. ఇక టెంపుల్ డ్యూటీ విషయానికి వస్తే గనక మనకక్కడ ఎవరైతే టీమ్స్ వచ్చాయో ఆ టీమ్స్‌కి వాళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తుంటారండి. లక్కీ డ్రా సిస్టమ్. పేర్లు అక్కడ నోటీస్ బోర్డ్‌లో పెడతారు. దాని ప్రకారం మీరు వెళ్ళవలసి ఉంటుంది. సీనియర్ సేవకులకు కానీ, పరకమ్మని వాళ్ళకి కానీ మనకు టెంపుల్ డ్యూటీ అనేది ఉండదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నవనీత సేవ వాళ్ళకి మాత్రం ఉంటుందండి. కంగారు పడకండి నవనీత సేవ వాళ్ళు. నవనీత సేవ ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుందండి. వయసు 35 నుంచి 50 సంవత్సరాల వరకు మీకు అవకాశం ఉంటుంది. చక్కగా మీరు ఆ సేవలో పాల్గొనొచ్చు. టెంపుల్ డ్యూటీ అనేది ఉంటుందండి. మీరు టీమ్‌గా కానీ, సింగిల్‌గా కానీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ సేవ అన్నదండి. ఇక కొత్తగా వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా పాత వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ టైం అనేది మనకు ఒక రోజు ముందుకు మార్చారు. ఇంతకుముందు మనం 4వ తారీఖు సెలెక్ట్ అవుతే 4వ తారీఖున వెళ్ళేవాళ్ళం ప్రశాంతంగా. ఇప్పుడు 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకరోజు ముందు బయలుదేరాలి మీరు. ఇక మీకు లాస్ట్ రోజు దర్శనం ఇప్పుడు 7వ తారీఖు అనుకోండి. ఒకవేళ సేవ కనుక మీకు 7వ తారీఖు ఉదయాన్నే అయిపోయిందనుకోండి. అంటే మనకు డ్యూటీలు ఉంటాయి కదా! 4, 5 గంటలు. సో, మీకు మార్నింగ్ సెక్షన్ అయితే మార్నింగ్ సెక్షన్ అయిపోయాక మీకు దర్శనం ఇస్తారు. ఈవినింగ్ అలా ఫ్రీ అయిపోతారు. ఒకవేళ మీ డ్యూటీ 7వ తారీఖు నైట్ అయిందనుకోండి. 8 గంటల నుంచి 10 గంటల దాకానో, లేదంటే ఈవినింగ్ 6 నుంచి 10 వరకు ఉందనుకోండి. సో, నెక్స్ట్ డే మీకు దర్శనం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు 7వ తేదీ వరకు సేవ అలాట్ అయిందనుకోండి. మీరు 8వ తేదీ సాయంత్రం రిటర్న్ టికెట్ తీసుకోండి. అప్పుడు ప్రశాంతంగా మీరు చేసుకోగలుగుతారు. అంతే తప్ప 7వ తారీఖునే మీరు చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మాకు డ్యూటీ మాకు ట్రైన్ లేట్ అయిపోతుందంటే సాయంకాలమే. ఇప్పుడు డ్యూటీ ఎలాగండి లేదా దర్శనం ఎలాగండి అని కంగారు పెట్టుకోక్కర్వసరం లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఒక రోజు నెక్స్ట్ డేకి మీరు చేసుకుంటే ఆ ట్రైన్ టికెట్స్ అనేవి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.